సో మొదటిగా మనం టీజీఓబీ ఎంఎంఎస్ న్యూ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలండి. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం చూస్తే కనుక రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అప్డేట్ అండి. సో ఇందులో మనం చూస్తే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాయితీ రుణాలు ఇవ్వడానికి దీనికి ఏప్రిల్ 5, 2025 వరకు దరఖాస్తు ప్రక్రియ అనేది చివరి తేదీ అని పేర్కొన్నారు అండి. సో తాజాగా దీని గడువు పెంచారు. తాజా సమాచారం ప్రకారం చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు పెంచారండి. సో ఇక్కడ దరఖాస్తు చేరుకున్న వారిలో అర్హులకు రూపాయలు 50,000 నుండి 4 లక్షల వరకు సహాయం అందిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారండి. సో ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలకు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయబడతాయి. ఈ పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ దరఖాస్తులను ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 5, 2025గా నిర్ణయించారు. తాజాగా ఈ గడువును ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా దరఖాస్తులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని పేర్కొన్నారు. గుర్తించి రూపాయలు 50,000 నుంచి 4 లక్షల వరకు సహాయాన్ని అందిస్తామన్నారు. అయితే రూపాయలు 50,000 వరకు 100% రాయితీ అండి. 100% అంటే ఎలాంటి డబ్బులు అనేది మనం కట్టిన అవసరం లేదండి. కల్పిస్తానన్న ప్రభుత్వం రూపాయలు 1,00,000 వరకు రుణానికి 80% రాయితీ, అంటే 80% మన వరకు 1,00,000 రూపాయలు మనం కట్టాల్సిన అవసరం ఉండదండి. అంటే లబ్ధిదారులకు ఒక 20,000 మాత్రమే మనం కట్టాల్సి ఉంటుందండి. ఇక రూపాయలు 1,00,000 నుండి 2 లక్షల వరకు రుణానికి 70% అండి. దీనిలో రూపాయలు 30,000 చెల్లించాలి. 2 లక్షల నుండి 3 లక్షల వరకు రుణానికి 60% రాయితీ ఇవ్వగా లబ్ధిదారులకు 40,000 చెల్లిస్తే సరిపోతుందండి. ఇదిలా ఉండగా తాజాగా దరఖాస్తు గడువు పెంచడంతో దీనికి మార్పులు చోటు చేసుకున్నాయి. రుణ మంజూరు తేదీ జూన్ 2, 2025గా ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది అండి ఈరోజు ఇచ్చిన అప్డేట్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.